విత్ ఈరోజు మన టాపిక్ HTML హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకే, ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తాం చూద్దాం. హెడ్డింగ్ ట్యాగ్ని ఏమన్నా టైటిల్స్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం, ఆర్ లేదా హెడ్డింగ్ ఆన్ ఏ వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్కి హెడ్డింగ్ రాయడానికి కూడా ఈ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ H1 హెడ్డింగ్ 1. ఓకే, ఇది ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, దిస్ ఈజ్ అ క్లోజింగ్ ట్యాగ్. దీంట్లో కూడా ఒక 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, H1 opening and closing, H2 opening and closing, H3 opening and closing, H4 closing. Okay, this is opening and this is closing. H5 opening and closing, H6 opening and closing. Okay, ఇవి మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు VS Code. వేర్ ఈస్ VS? దానికంటే ముందర మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి. దీంట్లో చూసారా, 2 states. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హెడ్డింగ్. అండ్ ఓవర్ 300 legislators visit Ram Temple SP. This is also one heading. Okay, in UP 53% cancer in men linked to tobacco. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హెడ్డింగ్. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. లెట్స్ గో ఇన్ టు VS Code. ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, హెడ్డింగ్ ట్యాగ్స్. దీంట్లో మనం ఒక ఫైల్ వేద్దాం. HTML, రైట్. మనం ఇప్పుడు H1 రాద్దాం. ఫస్ట్ H1 HTML. ఫస్ట్ దీన్ని ప్రింట్ చేద్దాం, ట్యాగ్ ఇచ్చుకుందాం. ఓకే, H1. ఓకే, నా ప్రింట్ చేద్దాం. చూసారా వచ్చేసింది, ఐ విల్ క్రాక్ HTML. అండ్ ఇప్పుడు H2 రాద్దాం. ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం మళ్ళీ. చూసారా, అంటే డిక్రీజింగ్. అండ్ ఇప్పుడు సైజ్ అనేది, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ H2లోనూ డిక్రీజ్ అయింది. అలా H6 వరకు డిక్రీజ్ ఆర్డర్లో వస్తూ ఉంటుంది. అండ్ నౌ H3. కమాండ్ V, దీన్ని ఫోర్స్ చేసేద్దాం. అండ్ అలాగే ఇంకోటి, దీన్ని H5. H6. ఓకే, దీన్ని ప్రింట్ చేద్దాం. చూసారా, హెడ్డింగ్స్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లోకి వచ్చేసాయి. ఓకే, ఇవే మా హెడ్డింగ్స్ అంటే. వీటిని మనం టైటిల్స్ డిఫైన్ చేయడానికి, లేదా ఒక వెబ్ పేజ్లో ఒక టైటిల్ రాయడానికి మన హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే మామ, ఈ వీడియో కిందే